హల్లెలూయా. ఎంతమంది సంతోషించారండి ఆయన సన్నిధిని? సరే, యెషయా గ్రంథం, యెషయా 60వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా 60వ అధ్యాయం 2వ వచనం. చూడుము, భూమిని చీకట కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. ఈ వచనంలో మొట్టమొదటిలో ఏముందండి? చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. ఏం కమ్ముతుందండి? చీకటి. ఏ చీకటి అది? ఏ చీకటి అండి? కటిక చీకటి. ఎవరిని కమ్ముతుంది? జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఎంత చీకటి కమ్మినా, ఎన్ని పరిస్థితులు అడ్డుగా వచ్చినా, ఎవరి మహిమ ఉందండి మనలో? యేసుప్రభు మహిమ ఉందండి. ఎప్పుడు అది మర్చిపోకూడదు. పరిస్థితులు అనేవి మనల్ని ఇబ్బంది పెట్టలేవు. వాటి మీద ఆయన నడిపించేవాడు ఆయన. ఎవరి మహిమతో నడవగలం? ఆయన మహిమతో నడవగలమండి. పరిస్థితుల మీద విజయాన్ని ఇచ్చింది ఆయన. హల్లెలూయా. పరిస్థితుల మీద విజయాన్ని ఇచ్చేది ఎవరండి? ఆయన. ఆయన మనల్ని నడిపించేవాడు. ఇది ఎంతగా నమ్ముతామో ఈ భూమి మీద సులువుగా ప్రయాణించగలము. ఎక్కడున్నామండి మనం ప్రస్తుతానికి? భూమి మీద ఉన్నామండి. ఈ భూమి మీద ఏముందంట? చీకటి ఉంది. ఏ చీకటి అది? కటిక చీకటి ఉందండి. అద్భుతమైన కృపేటి దేవుని మహిమ ఉంది మనలో. హల్లెలూయా. చూడండి, యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమ ఉందండి. ఎప్పుడు అది మర్చిపోకూడదు. ఆయన మహిమతో మనల్ని ఈ భూమి మీద నడిపిస్తాడని. అందుకే ఆయన భూమి మీదకి దిగొచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన మనందరి కొరకు సిలువ మీద బలియాగం జరిగించి మనలందరిని ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఈరోజు ఆయన మహిమ మనలోనే ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మాలండి. ఎంతగా నమ్ముతామో దేవుడి సామర్థ్యాన్ని, దేవుడి మహిమను మన జీవితంలో అనుభవించగలం. సరే, ఇప్పుడు ఈ వచనం మరొకసారి చూడండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది. ఎప్పుడు దేవుడు హృదయంలో కుటుంబం ఉంటుందండి. ఎందుకంటే కుటుంబాన్ని నిర్ణయించింది ఆయన. ఎవరిని? కుటుంబం అండి. మరలా చూడండి 2వ వచనం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఎవరు వస్తారండి? జనములు దేవుని మహిమ దగ్గరికి వస్తారండి వెతుక్కొని. దేవుడు కుటుంబంగా భూమి మీద నిర్ణయించినప్పుడు కుటుంబాన్ని నడిపించేది ఆయనేనండి. హల్లెలూయా. కుటుంబాన్ని నడిపించేది ఎవరు ఇప్పుడు? ఆయనే. మొట్టమొదటి కుటుంబాన్ని నిర్ణయించింది ఆయనే. ఎవరి ద్వారా? ఎలా నిర్ణయించాడండి? దేవుని సృష్టిలో మొదట ఎవరు సృష్టించాడు? దేవుడు. ఆదాము అవ్వని. ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత వారు ఏం చేశారు? ఏం చేశారండి? పండు తిన్నారు. అవునా? దేవుడు చేయొద్దని పని చేశారు. వారు చేశారు. ఎలా జరిగింది అది? మూలం అదేనండి. ఎక్కడ మనిషి పొరపాటు చేస్తాడో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దేవుడు ఎంత కృపనిచ్చినప్పుడు కూడా మనిషి బంధకంలోకి, శ్రమలోకి ఎందుకు వెళ్ళిపోతాడంటే, మొట్టమొదటి ఏది జరిగిందో మరలా అదే జరుగుతుంది జీవితాల్లో. సరే చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చి రమ్యమైనదియున ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇప్పుడు ఎవరు తిన్నారండి? భర్త కూడా తిన్నాడండి. మరలా చదువుతాను చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చి రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇప్పుడు ఆ పండు కన్నులకు ఎలా కనబడిందండి? కన్నులకు ఎలా కనబడింది? రమ్యమైనదిగా. ఎప్పుడైతే కన్నులకు రమ్యమైనదిగా కనబడిందో మనిషి అక్కడే మోసపోతాడండి. మోసగించింది ఎవరు?
అవ్వను మోసగించింది ఎవరండి? సాతాను. ఆమె ఎలా మోసగించబడింది? ఆమె ఎలా మోసగించబడిందండి? ఇప్పుడు చదివాను కదా! కన్నులకు రమ్యమైనదిగా కనబడిందంట. అపవాది ముందు కన్నులకే చూపిస్తాడండి. మనిషి చూపు ద్వారా వెళ్ళినప్పుడు మోసపోతాడు. దేని ద్వారా? చూపు ద్వారా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మోసపోతాడండి. హల్లెలూయా. అందుకే జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా ఎలాలో తెలుస్తుంది భూమి మీద. ఇప్పుడు చూడండి, ఒక షాప్కి వెళ్ళినప్పుడు చూసిన వెంటనే కొనేస్తారా? దాన్ని పరిశీలిస్తారు కదా. పరిశీలించి తెలుసుకొని ముందుకెళ్తారు, అవునా? చూసిన వెంటనే కొనిరు కదా, ఇది కొనం. చూపు ద్వారా అప్పుడు వెళ్ళాం, అవునా? మనకు కావాల్సిన వస్తువులు వచ్చినప్పుడు చూపు ద్వారా వెళ్ళాం. దేవుడు ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చినప్పుడు దేవుడి జ్ఞానం ఏంటి వాక్యంలో అనేది తెలుసుకొని ముందుకెళ్ళాలి. అందుకే వాక్యం వినాలి ప్రతిరోజు. వాక్యం వింటే దేవుని గొప్ప జ్ఞానం ఏంటో అర్థమవుతుంది. అక్కడ సమయాన్ని మనం ఇవ్వాలి. సమయం గడిపితే వాక్యం ఎంత అద్భుతమైనదో, దేవుని వాక్యం మనల్ని ఎలా నడిపిస్తుందో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారండి? ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారండి? ఇప్పుడు చాలామంది అనుకుంటారు యేసు ప్రభు నమ్ముకోగానే ధనం వస్తుంది అనుకుంటారు, డబ్బు వెంటనే వచ్చేస్తుందని. ఆయన డబ్బు ఇవ్వడానికి రాలేదండి. ప్రాముఖ్యంగా మనుషులు వెతికేది భూమి మీద జ్ఞానం లేక డబ్బుని వెతుకుతారు. దేన్ని వెతుకుతారు? డబ్బుని ఎలా బతకాలని. అంటే ధనాపేక్ష. ఏమంటారు దాన్ని? ధనాపేక్ష, ఆశ అన్నమాట ధనం మీద. యేసుప్రభు వచ్చింది దేనికి? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు యేసుప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారండి? గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఇక్కడ ఏమనుంది వచనంలో? సమృద్ధి జీవం అండి. ఆ జీవంలోనే అన్నీ ఉన్నాయండి. హల్లెలూయా. మనిషి తెలియక ఒక డబ్బుని ఎదుక్కుంటాడు. ఆ జీవంలోనే దేవుడి భూమి మీద మనం బ్రతకాల్సిన సమస్తాన్ని ఇచ్చాడు. జీవంలో అన్ని ఆయన జీవంలోనే ఉన్నాయి. హల్లెలూయా. ఇది మనం ఎంతగా నమ్మి వాక్యం దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన జీవాన్ని పొందుకుంటామో ఈ భూమి మీద సులువుగా ప్రయాణిస్తాం. హల్లెలూయా. అంతేనండి మర్మం. మరి డబ్బు మీద ఆశ ఎవరికి ఉంటుంది? ఎవరు వెళ్తారంటే మనకు తెలుసు, దేవుణ్ణి ఎరుగని ప్రజలు. ఎవరు వెళ్తారు? దేవుణ్ణి తెలియని ప్రజలు. దేవుణ్ణి ఎప్పుడైతే వారు నమ్మరో వారి యొక్క వ్యామోహం, ఆశ అంతా ధనం మీద ఉంటుంది. ఇంకా ధనమే ఉండాలని. కానీ అద్భుతమైన కృపేటి మనకేమి ఇచ్చాడు? ఆయన సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు. ఆ సమృద్ధి జీవంలో అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఒకటే కాదండి, ఆరోగ్యం ఉంది, ఆహారం ఉంది, అవునా? సమస్త జీవాన్ని ఆయన మనకి ఇవ్వడానికి వచ్చాడు భూమి మీదకి. ఆయన ఎప్పుడైతే నమ్ముకున్నామో ఆయన కృప మనం పొందుకున్న వారం అయ్యాం. అది అనుభవించాలంటే ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రక్రియ ఏం చేయాలి? అది అనుభవించాలంటే ఆయన ఆశీర్వాదాన్ని నమ్మి పలకాలండి, అంతే. హల్లెలూయా. ఆయన జీవం మనలోనే ఉంచాడు ఆయన. ఎవరైతే నమ్మి పలుకుతుంటారో ప్రతిరోజు అనుభవిస్తారు. అంతేనండి మర్మం. హల్లెలూయా. ఇది అర్థమైతే చాలండి. ఇది అర్థమైతే చాలు. సంఘానికి వచ్చి ఇది నేర్చుకుంటే చాలు. ఆయన ఇచ్చిన జీవాన్ని నమ్మి పలకడమే. ఎంతగా పలుకుతామో ఆయన జీవాన్ని మన జీవితంలో అనుభవిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆ జీవంలోనే అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, భూమి మీద పక్షులు ఎలా పోషించబడుతున్నాయి? ఇప్పుడు చెప్పండి, పక్షులు ఎలా పోషించబడుతున్నాయి? వాక్యంలో ఏముంది? మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కదా అని. వాటికంటే మన శ్రేష్ఠులం, అవునా? మరి పోషిస్తుంది ఎవరు వాటిని? ఆయనే. దేవుడు ప్రతి మనిషిని అలంకరించాడండి భూమి మీద. ఎలాగా? ప్రతి మనిషిని అలంకరించాడు ఆయన. ఎవరికి ఏ కొదువ చేయలేదు ఆయన. అందరికీ అన్నీ ఇచ్చే భూమి మీద పంపించాడు. ఈ మర్మము దేవుని సన్నిధికి వచ్చినప్పుడే అర్థమవుతుంది. భూమి మీద ఎంత ఒంటరిగా తిరిగినా ఏం పొందుకోలేం, అంత అజ్ఞానమే. దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నప్పుడు ఆయన నేర్పిస్తాడు మనం ఎందుకు ఉన్నాం భూమి మీద.
మనల్ని ఆయన ఎలా అలంకరించాడు, మనల్ని ఏ సామర్థ్యం ఉంచాడని దేవుడి సన్నిధిలోనే మనకు తెలుస్తుంది అది. అప్పుడు ఆ విధానంలో వెళ్ళినప్పుడు మనం సులువుగా వెళ్ళిపోతాం అంతే. పక్షులు, చెట్లు దేవుడించిన విధానంలో వెళ్తాయండి అవి. అందుకే దేవుడు చూపించి మాట్లాడతాడు, మీరు చీమను చూసి నేర్చుకోండి అని, వృక్షాలు చూడండి అని, పక్షులను చూడండి అని. ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు? దేవుడు మాట ప్రకారం వెళ్తాయి, ఎందుకంటే దేవుడు ఎవరో వాటికి తెలుసు. హల్లెలూయా. దేవుడు మాట ప్రకారం మనం వెళ్తే జీవితంలో దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా అనుభవిస్తామండి. ఆశీర్వాదం అనుభవించడం అనేది ఉండదు అసలు. ఎందుకంటే ప్రాణం ఇచ్చింది ఎవరు మన కొరకు? యేసుప్రభు అండి. వాక్యంలో జ్ఞానం ఉందని మనం తెలిసి నమ్మినప్పుడు ముందుకెళ్ళగలం, లేదంటే ఒక భ్రమలో బతుకుతాం. కానీ వాక్యంలో ఏముంది? ఆయన జీవం ఉంది, ఆయన జ్ఞానం ఉంది. మనం వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జీవాన్ని, జ్ఞానాన్ని మనం అనుభవించగలం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం దగ్గరికి వెళ్ళే కృప కూడా ఆయన ఇస్తాడండి. మనం ఎంతగా నీతిమంతులు అని నమ్మి పలుకుతుంటామో మన జీవితంలో ఆయన నడిపించేవాడు. నమ్మి పలుకుతున్నామంటే అర్థం ఏంటండి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అంటే నమ్మి ఎవరు పలుకుతారు? వాక్యం విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. నమ్మి పలికాడంటే విశ్వాసాన్ని వాడాడని అర్థం. దేవుడు విశ్వాసాన్ని ఎందుకు ఇచ్చాడు మనకి? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. విశ్వాసం వాడకుండా ముందుకు వెళ్ళలేము. హల్లెలూయా. విశ్వాసాన్ని వాడకుండా ముందుకు వెళ్ళలేమండి. ఆ వచనం చూపిస్తాను చూడండి. యాకోబు తీయండి. చూడండి, యాకోబు 2వ అధ్యాయం 24వ వచనం. యాకోబు 2వ అధ్యాయం 24వ వచనం. మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడని మీరు దీనివల్ల గ్రహించితిరి. అటువలనే రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలు ఎంచబడును కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమే. ఇప్పుడు క్రియలు లేని విశ్వాసం ఏంటండి? మృతమే. యేసుప్రభుని నమ్ముకున్నాం, నిజమే, విశ్వాసం ఉంది. మరి ఆ విశ్వాసాన్ని వాడాలి. ఏం చేయాలి? వాడాలండి. ఈ రాహాబు అనే ఈమె వాడింది విశ్వాసాన్ని. ఈమెకేమీ తెలియదు. ఆయన మాట విన్నది, విశ్వాసం వచ్చింది అంతే. ఎప్పుడైతే ఆయన మాట వింటామో విశ్వాసం వస్తుంది. వచ్చినప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతామండి. ఇది మనం చేయాలని ఏమి ఉండదు. వాక్యం విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంతో మనల్ని నడిపించేవాడు ఆయనే. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇప్పుడు ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలికామంటే అర్థం ఏంటండి? విశ్వాసాన్ని వాడుతున్నాం. హల్లెలూయా. ఏం చేస్తామండి? విశ్వాసాన్ని వాడుతున్నాం. ఈ ప్రక్రియలో మనం ముందుకు వెళ్ళగలం కేవలం వాక్యం ద్వారా మాత్రమేనండి. మన సొంత సామర్థ్యం ద్వారా ముందుకు వెళ్ళలేం. దేని ద్వారా వెళ్ళగలం? సొంత సామర్థ్యం ద్వారా ముందుకు వెళ్ళలేం, వాక్యం ద్వారా మాత్రమే. ఈమె వాక్యం ద్వారా వెళ్ళింది. ఎవరు ఈమె? ఎవరండి ఈమె? పేరేంటి? 25వ వచనం. అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. ఈమె సందర్భం చూద్దాంలేండి వాక్యంలో ఎంత ప్రాముఖ్యమో. ఈమె క్రియల మూలంగా నీతిమంతురాలుగా తీర్చబడిందంట. ఈమె ఏముందండి? రాహాబు అనే వేశ్య. సాధారణంగా ఈ పేరు వినగానే మనుషులు ప్రవర్తన మారిపోద్దామనా? వినడానికే కొద్ది ఇష్టపడం. వినడానికే మనుషులు ఇష్టపడలేని మాట. అటువంటి స్త్రీని ఎవరు చేర్చుకోరు, అవునా? మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ దేవుడు ఆమెతో మాట్లాడి ఆమె హృదయాన్ని మార్చి ఆమెని విశ్వాసంతో నింపాడు. ఆమె హృదయంలో. హల్లెలూయా. ఆమె హృదయంలో ఏం నింపారండి? ఆయన విశ్వాసంతో నింపాడు ఆయన. ఆమె గ్రహించింది దేవుడి మాటను. దేవుడి మాటను ఆమె పట్టుకొని ఉంది. హల్లెలూయా. ఏం చేసిందండి? దేవుడి మాటను పట్టుకుంది. ఆమె దేవుని కోసం విని నమ్మి పలికిందండి అంతే. పలికి ముందుకెళ్ళిపోయింది. తర్వాత ఏం చేయాలని దేవుడే నడిపిస్తాడండి. అందుకే ప్రతిదినము నేను నీతిమంతుడిని, నీతిమంతురాలని పలకాలి. ఏం చేయాలి? పలకాలండి. ఇప్పుడు పలుకుతున్నామంటే ఏం చేస్తున్నాం మనం? ఆయన జీవాన్ని పలుకుతున్నామని అర్థం. ఎవరి జీవం? ఆయన జీవాన్ని పలుకుతున్నాం. వాక్యంలో ఏముంది?
వాక్యంలో ఏముందండి? వాక్యంలో జీవం ఉంది. హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు ఆ జీవమే బయటకు వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుందండి? వాక్యం వింటున్నప్పుడు మనలో నుంచి జీవమే ప్రవహిస్తుంది. సరే, ఒక సందర్భం చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూడండి. 6వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేలు సర్వసమాజంతో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము. ఏం చేశారండి? ఎవరెవరు చూశారు? మరలా చదువుతాను చూడండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేలు సర్వసమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవాలని అనగా. ఏం చేశారండి సర్వ సమాజం? రాళ్లతో కొట్టి చంపుతుందంట. ఈ సందర్భం చెప్తాను చూడండి. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తాడు. దేన్నండి? కనాను. కనాన్లోకి వెళ్ళే ముందు మోషే 12 మందిని పంపిస్తాడండి. ఎంతమందిని? 12 మందిని పంపిస్తాడు. వెళ్ళి మీరు చూసి రండి అని. పరిస్థితి ఏంటి చూసి రమ్మన్నప్పుడు 12 మంది వెళ్తారు. 12 మంది వెళ్ళినప్పుడు 12 మందిలో 10 మంది భయపడతారు. ఎంతమంది అండి? 10 మంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? మాట్లాడే దేవుడి కోసం మాట్లాడే ఇద్దరే మాట్లాడుతున్నారు. ఎవరు? యెహోషువ, కాలేబు. ఈ యెహోషువ, కాలేబు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. దేనికోసం అండి? కళ్ళతో చూసిన దాన్ని బట్టి మాట్లాడట్లేదండి. దేవుడు ఎంత గొప్పవాడో వారికి తెలుసు. దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతున్నప్పుడు, దేవుడి జ్ఞానం మనకు అర్థమవుతున్నప్పుడు మాటలు విశ్వాసంతో వస్తాయండి. గడిచిన వారంలో కూడా చెప్పాను. వీరి మాట వీళ్ళు నమ్మట్లేదు. ఏం చెప్పారండి? నమ్మట్లేదు. నమ్మలేనప్పుడు ఏం చేశారు? బట్టలు చింపుకున్నారు. ఏం చేశారండి? 7వ వచనం. కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేలు సర్వసమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చెను. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు ఇస్తాడని మాట్లాడుతున్నారండి. ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడని. ఎంతమంది వెళ్ళారు? 12 మంది. అంతేనండి. గుంపులుగా అందరూ వెళ్తారు. కానీ అందులో ఎవరు దేవుడి గురించి తెలుసుకుంటున్నారు? వారి మాటల ద్వారా తెలుస్తుంది. హల్లెలూయా. ఎంతమంది వెళ్ళామని కాదండి, ఎవరి గురించి తెలుసుకున్నాం అనేది ప్రాముఖ్యం. హల్లెలూయా. ఎవరి గురించి తెలుసుకున్నాం అనేది ప్రాముఖ్యం అండి. యేసు ప్రభు గురించి తెలుసుకుంటే చాలండి. దేవుడు వారిద్దరిని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఎంతమంది అండి? 12 మంది వెళ్తే దేవుడు ఇద్దరిని ఎంచుకున్నాడు. అవునా? మిగతా 10 మంది ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించే దేశము. వీళ్ళేమంటున్నారు? ఈ 10 మంది మనల్ని తినేస్తారంట. వాళ్ళిద్దరు ఏమన్నారు? మనమే వాళ్ళని తినేస్తామన్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి వాక్యం? 10 మంది భయపడి మనల్ని వారు తినేస్తారని మాట్లాడుతున్నారు. కానీ యెహోషువ, కాలేబు మాత్రం మనమే వాళ్ళు తినేస్తామన్నారు. మాట అర్థమవుతుందండి. మాట తేడా చూసారా? దేవుని గురించి తెలుసుకున్నప్పుడు మాటలు విశ్వాసంతో వస్తాయి. మనం మాటలు విశ్వాసంతో పలికినప్పుడు మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. అందుకే ప్రతిదినం ఏం పలకాలి? క్రీస్తు యేసున దేవుని నీతి అని పలుకుతున్నామంటే యేసు ప్రభువుని మహింపరుస్తున్నాం. ఆయన గురించి మాట్లాడుతున్నామండి. ఎవరి గురించి? ఆయన గురించి మాట్లాడితే చాలండి భూమి మీద. హల్లెలూయా.
ఎంతమంది ఇది తీసుకుంటారో వారు త్వరగా ముందుకెళ్ళిపోతారండి. హల్లెలూయా. దేవుడు మాట వచ్చినప్పుడు తీసుకోవడమేనండి. అక్కడ ఆలోచించడానికి ఏం లేదు. వీరిద్దరూ ఏం ఆలోచించలేదు. దేవుడి గురించే మాట్లాడాడు. దేవుడు చేయగలడని మాట్లాడారు. దేవుడు మనతో ఉన్నాడని మాట్లాడారు. వీరు చూపు ద్వారా వెళ్ళారా? దేవుని మాట ద్వారా వెళ్ళారండి. దేని ద్వారా వెళ్ళారండి? చెప్పండి. మాట ద్వారా వెళ్ళారు. చూపు ద్వారా వెళ్ళకూడదండి. చూపు ద్వారా వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్తారండి? చూపు ద్వారా వెళ్తే బంధకంలోకి వెళ్ళిపోతారు. అవ్వ ఎక్కడికి వెళ్ళిపోయింది? అవ్వ ఆదాము మొట్టమొదట అవ్వే చూపు ద్వారా వెళ్ళిపోయింది, అవునా? తర్వాత ఆదాముని తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. మొదట ఎవరు వెళ్ళిపోయారండి? అవ్వే వెళ్ళింది. కళ్ళకు రమ్యమైనదిగా కనిపించిందంట. అక్కడ ఆదాం మాట్లాడాలండి. బాధ్యత ఆదాందే. అవ్వని తప్పించడానికి లేదు. బాధ్యత ఎవరిది? ఆదాందే. పురుషుడిదే అవుతుందండి. హల్లెలూయా. ఈ జ్ఞానం లేనప్పటికీ, ఇప్పటికీ జ్ఞానం లేకపోతే ఇప్పటికీ పొరపాటు జరుగుతూనే ఉంటుందండి కుటుంబాల్లో. ఇదే మరలా తిరిగి తిరిగి జరుగుతుంటుంది. ముందు ఏం జరిగిందో తర్వాత కూడా అదే జరుగుతుంది. అందుకే దేవుని గురించి మనం తెలుసుకుంటే దేవుడి జ్ఞానం తెలుసుకున్న వ్యక్తిలోంచి ప్రవహిస్తుంటుంది. దేవుడి జ్ఞానాన్ని వెతకడమే అండి ఈ భూమి మీద, అంతకుమించి ఇంకేం లేదు. ఏం వెతకాలి? దేవుడి జ్ఞానాన్ని తెలిసి ఈ పరిస్థితిలో దేవుడి జ్ఞానం ఏంటి, నా పరిస్థితి బాగాలేదు, ఈ పరిస్థితిలో దేవుడి జ్ఞానం ఏంటి అని వెతకడమే దేవుడిచ్చిన గొప్ప మర్మం, మన జీవితానికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. అందుకే దేవుడు సంఘంలో చేర్చిన తర్వాత సంఘ విధానంలో వెళ్ళాలండి. అదే జ్ఞానం వెతకడం. ఏంటి జ్ఞానం? దేవుడు ఈరోజు నన్ను సంఘానికి తీసుకొచ్చాడు కదా, మరి నేను దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా, ఏంటి అనేది గ్రహించాలండి. దేవుడు సంఘంలో క్రమంగా పనిచేస్తాడండి. ఎలా పనిచేస్తాడు? ఒక క్రమం ఉంటుంది. క్రమబద్ధంగా దేవుడు వెళ్తాడు అంతే. ఇది అర్థమైన వాళ్ళు ఆ క్రమంలోకి వస్తారు. హల్లెలూయా. ఎందలోకి వస్తారండి? ఆ క్రమంలోకి వస్తారు, అవునా? దేవుడిచ్చిన గొప్ప కృప. సంఘంలో దేవుడు చేర్చాడండి. ఎవరు? యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనం చేర్చబడ్డాం. ఇప్పుడు చేర్చబడిన తర్వాత సంఘంలో ఆయనే పనిచేస్తాడు. సంఘంలో ఎవరు పనిచేస్తారు? ఆయనే పనిచేస్తారండి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఈ జ్ఞానాన్ని మనం వెతకాలండి. దేవుడి జ్ఞానం ఏంటి ఈ పరిస్థితులు అనేది మనం గ్రహించాలి, దేవుడిని అడగాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడండి. హల్లెలూయా. మనం దేవుడి సన్నిధిలో ఆశపడాలండి. ఎక్కడ ఆశపడాలి? మనుషుల దగ్గర మీరు ఎంత ఆశపడే దొరకదు. బయట దేవుడి సన్నిధిలో ఆశపడండి. బయట అనేక మందికి ఈ దేవుని గొప్ప కృప తెలియక వారి ఆశలు వేటి మీద ఉన్నాయి. ఉండాల్సింది యేసుప్రభు మీదండి. దేని మీద? ఆయనే మన ఆశ. పాట పాడాం కదండి. ఏ పాట? పాట ఏంటండి? బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్నే అడిగాడు ఆయన, అవునా? ఎందుకంటే హృదయంలో ఆయన వాక్యం నింపుతాడండి. ఎవరు? వాక్యాన్ని నింపుతాడు ఆయన. మన ప్రాణం ఎవరు ఇప్పుడు? ఆయనే. మన సర్వం ఆయనే. మన సమస్తం ఆయనే. మనం ఆయన చూస్తూ ముందుకెళ్ళాలండి. ఇప్పుడు ఈ యెహోషువ, కాలేబు ఎవరిని చూసి మాట్లాడారు? దేవుని చూసి మాట్లాడారండి. దేవుడు చేయించగలడని మనతోని. సరే, ఇందులో దేవుడించిన గొప్ప ప్రక్రియను గమనించండి. సో వీరు దేవుడి గురించి విన్నారు, దేవుడి గురించి పలికారు. ప్రక్రియ. సరే, యెహోషువ 2వ అధ్యాయం. యెహోషువ 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోషువ 2వ అధ్యాయం 1 నుంచి. నూను కుమారుడైన యెహోషువ వేగులవారిని 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుక్కొని చూడని వారితో చెప్పి, సిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇజ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకుని రమ్ము, వారు ఈ దేశం అంతటినీ వేగి చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి,
ఇక్కడ యెహోషువ ఇద్దరు మనుషులు పంపిస్తున్నాడండి. ఎక్కడికి పంపిస్తున్నాడండి? ఎరికోని చూడమని. ఎరికో పట్టణాన్ని చూసి అక్కడ పరిస్థితులు తెలుసుకోమని యెహోషువ ఇద్దరు మనుషులు పంపిస్తున్నాడు. ఎంతమందినండి ఇప్పుడు? మోషే ఎంతమందిని పంపించాడు? 12 మందిని. కానీ సమాచారం తీసుకొచ్చింది ఎవరు? సరైన సమాచారం ఇద్దరే. ఎంతమందికి అర్థమవుతుందండి దేవుని వాక్యం? ఇక్కడ యెహోషువ ఇద్దరినే పంపించాడండి. దేవుడు ఎంత అద్భుతంగా వీరి జీవితంలో వీరిని వాడుకొని ఎలా పనిచేశాడో, ఈమె ద్వారా రాహాబ్ అనే స్త్రీ జీవితంలో ఎలా పనిచేశాడో వాక్యంలో నేర్చుకుందామండి ఈరోజు. చూడండి, ఈమె ఏం చేసింది? వారిద్దరిని దాచిపెట్టింది. ఇద్దరు వ్యక్తులు వచ్చారని ఎవరికి వార్త వెళ్ళింది? రాజుకి వెళ్ళింది. ఎవరండి? ఎరుకో రాజుకి వర్తమానం వెళ్ళిపోయింది. ఎవరో ఇద్దరు వేగుల వారు వచ్చారు, మన ఎరుకో పట్టణాన్ని గురించి తెలుసుకొని మన పట్టణం మీదకి దండయాత్ర చేయడానికి ఇద్దరు వచ్చారు, రాహాబ్ దగ్గరికి వెళ్ళి మీ ఇంటికి వచ్చారని అడిగారు. ఎవరింటికండి? ఆమె చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే దేవుని ప్రజలకి సహాయం చేసిందండి. ఏం చేసింది? దేవుని ప్రజలకు సహాయపడింది. అదే ఆమె ఆశీర్వాదం. వారు దేవుని పరిచర్యలో ఉన్నారు. ఎవరు? యెహోషువ, యెహోవా పంపిన ఇద్దరు మనుషులు దేవుని సేవలో ఉన్నారు, దేవుడు పని చేస్తున్నారు. ఈమె ఎవరికి సహాయపడింది? దేవుని ప్రజలకు సహాయపడింది. మరి ఈమెకి అంతజ్ఞానం ఎక్కడిది? ఈమె ఎవరు? ఈమె ఒక వేశ్య, అవునా? ఈమె వృత్తి ఆ పేరులోనే ఉంది. కానీ ఈమె దేవుని గురించి తెలుసుకొని దేవుని కృపలో ముందుకెళ్ళిందండి. దేవుని కృపను అనుభవించింది కాబట్టే దేవుని కృపను ఇవ్వగలిగింది. వారిని దాచిపెట్టిందంటే అంత కృప ఆమెకి ఎక్కడిది? ఆయన గురించి విన్నది కాబట్టి ఆ కృప వచ్చింది. అందుకని దేవుని వాక్యంలో ఉన్న గొప్ప మర్మాన్ని, దేవుడు మనకు ఇచ్చిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి ప్రతిరోజు తెలుసుకుంటే ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, ఎలా మనం ముందుకెళ్ళాలో తెలిసిపోద్ది. హల్లెలూయా. సరే, తర్వాత చూడండి, ఈమె ఇప్పుడు దాచిపెట్టింది. 9వ వచనం చూడండి. యెహోషువ 2వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు రాహాబు ఆ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుందండి. ఎవరిద్దరు? యెహోషువ ఎవరినైతే ఇద్దరు వ్యక్తులు పంపించారో ఆ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడతారు. చూడండి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశవాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. ఏమంటుందండి ఆమె? ఇద్దరు మనుషులతో యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడని పలికింది ఆమె. ఆమెకి ఎలా తెలుసు దేవుడు ఇస్తాడని? చెప్పండి, ఆమెకి ఎలా తెలుసు దేవుడు ఇస్తాడని? 10వ వచనం చూడండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసినో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేస్తారో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తుని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్నవారందరూ చావకుండా బ్రతికినిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఇప్పుడు ఈమె ఏం మాట్లాడుతుందంటే, ఇద్దరు మనుషులతో మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చివేసి ఆరిన నేల మీద నడిపించాడు మిమ్మల్ని. ఏమంటుందండి ఆమె? ఎర్ర సముద్రాన్ని చీల్చివేసి ఆరిన నేల మీద మీ దేవుడు నడిపించాడు. తర్వాత సీహోన్ను ఓగును ఇద్దరు రాజుల మీద మీకు విజయాన్ని ఇచ్చాడు అని ఆమె చరిత్ర మాట్లాడుతుందండి. ఏం మాట్లాడుతుంది? చరిత్ర. ఆమెకి ఎలాగండి తెలుసు ఆమెకి చరిత్ర? చెప్పండి, ఆమెకి ఎలా తెలుస్తుంది చరిత్ర? ఆమె ఎవరు? రాహాబు అనే వేశ్యకి ఆమెకి దేవుని జ్ఞానం ఎలా వచ్చింది అంటే, దేవుడు చేసిన ఆ గొప్ప అద్భుతాలను ఆమె విన్నది. ఇప్పుడు చూడండి, ఎర్ర సముద్రం చీల్చివేయబడిందంటే ప్రపంచం అంతా వెళ్ళింది ఆ సువార్త. దేవుడు ఏం చేశాడండి? ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు ఆయన. ఏం చేశాడు ఆయన? ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు, ఇద్దరు రాజుల మీద విజయాన్ని ఇచ్చాడు. ఇదంతా ప్రపంచం అంతా ఆ గొప్ప అద్భుతాలు వెళ్ళిన తర్వాత ఎవరు విన్నారండి? రాహాబ్ విన్నది. ఆమె విని దేవుడి గురించి మాట్లాడుతుంది. ఎవరి గురించి అండి? దేవుడి గురించి.
చూడండి, దేవుని వాక్యంలో మోషే 12 మందిని పంపించాడు, అవునా? 12 మందిలో ఇద్దరే మాట్లాడారు దేవుడి గురించి. ఈమెకి ఎవరేంటి ట్రైనింగ్ ఇచ్చారు చెప్పండి? ఈమెకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఈమెను ఎవరు తయారు చేశారు అలాగా? మోషే 12 మందిని పంపిస్తే ఇద్దరే మాట్లాడారు. ఈమె ఒక్కరితే అన్యురాలు, కానీ దేవుడి కోసం మాట్లాడుతుంది. హల్లెలూయా! దేవుడి కృప గురించి వింటే చాలండి, ఎవరు విన్నారో వారు ఆశీర్వదించి పడిపోతారు, అవునా? ఎవరు ఆయన గురించి తెలుసుకుంటారో వారి నోట్లో నుంచి ఆయన గురించే వస్తుంది. ఎప్పుడైతే ఆయన గురించి వస్తుందో కుటుంబం అంతా రక్షించబడుతుందండి. ఈమె జీవితంలో గొప్ప మేలు అనుభవించింది. ఆమె ఏమన్నది? నేను మీకు ఉపకారం చేశానని, మీరును నాకు ఉపకారం చేయండి అని అడిగింది ఆమె. ఈమె ఉపకారం అంటే అర్థం ఏంటంటే అమ్మా, ఉపకారం అంటే దేవుని కృప అండి. ఉపకారం అంటే దేవుని కృప. ఈమెకు ఉపకారం చేయాలన్న జ్ఞానం అలాంటి పరిస్థితులు ఎలా వస్తుంది చెప్పండి? ఆమె పరిస్థితి ఏం బాగాలేదు. ఆమెకు తెలుసు వీరిద్దరు వచ్చారంటే ఇంకా విజయం వీరిదే అని. ఎందుకు? వీరిద్దరికీ విజయాన్ని ఇచ్చింది దేవుడు, అవునా? ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు, ఇద్దరు రాజుల మీద ఇజ్రాయేల్ ప్రజలకి విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఎరుకోని జయించడం వీరికి పెద్ద పనేం కాదు. వీరిని చూసిన వెంటనే అర్థమైపోయింది దేవుడు వీరికి విజయాన్ని ఇచ్చాడని. అందుకే పలికింది, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చి ఉన్నాడని. ఎప్పుడైతే ఆ విశ్వాసపు మాట పలికిందో, పలికి ముందుకెళ్ళిపోయింది, అంతేనండి. దేవుడి గురించి మాట్లాడింది ఆమె. చూడండి, మరలా చదువుతాను, చూడండి 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసనో, యోర్ధాను తీరమున అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగును మీరు ఏమి చేస్తారో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. చూసారా ఆమె దేవుడి గురించి ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో? అందుకే దేవుడి గురించి మనం తెలుసుకున్నప్పుడు మాటలు విశ్వాసంతో వస్తాయండి. ఎవరు తెలుసుకున్నా. మనం మనుషులు చూస్తామండి, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా! దేవుడు ఎవరిని చూస్తాడు? దేవుడు హృదయాన్ని లక్ష్యం చేస్తాడు ఆయన. అందుకే చూపు ద్వారా వెళ్ళకూడదు. దేని ద్వారా వెళ్ళకూడదండి? చూపు ద్వారా వెళ్తే ఏం దొరకదండి. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవుడు మనకు నేర్పిస్తాడండి విధానం. ఆ విధానంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించేస్తాం ఖచ్చితంగా ఈ భూమి మీద. దేవుడు మనకు అంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈరోజు సంఘానికి తీసుకొచ్చాడంటే అది ఆశీర్వాదం అండి. హల్లెలూయా! సంఘంలో కూర్చున్నామంటే అది ఆశీర్వాదం. ఆయన కోసం వింటున్నామంటే అది ఆశీర్వాదం. అది ఎప్పుడైతే నమ్మి పలుకుతామో ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. మరి ఈమె ఎలాగ అనుభవించిందో చూద్దాం, చూడండి. ఈమె నమ్మి పలికింది దేవుడి కోసం. 15వ వచనం చూడండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మను తరుముబోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదిరేమో. మీరు కొండలకు పోయి తరుముబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దిగి ఉండుట. తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగినట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఇంట చేర్చుకొనుము. హల్లెలూయా! ఇక్కడ చెప్తానండి, దేవుడిచ్చిన గొప్ప మర్మం ఏంటంటే వారిద్దరిని ఒక కిటికీలో నుంచి పంపిస్తుందండి. ఎందుకంటే ఆమె దాచింది. ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరు ఎవరండి? యెహోషువ పంపిన ఇద్దరు వ్యక్తులు. వారు ఎవరు పని చేస్తున్నారు? దేవుడు పని చేస్తున్నారు. ఆమె ఎవరికి సాయం చేసింది? దేవుడికి సాయం చేసింది. దేవుడు ప్రజలకు సాయం చేసింది. అంత ఉపకారం చేసే కృప ఆమెకి ఎలాగొచ్చింది? ఆయన కోసం విన్నది కాబట్టి ఉపకారం చేయగలిగింది. దేవుడి మాట విన్నప్పుడు దేవుడు పరిచర్లో వెళ్తున్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేయడం, లేదా దేవుడించిన విధానం వెళ్ళాలని ఆశ పుడుతూనే ఉంటుందండి దేవుని మాట వింటున్నప్పుడు. హల్లెలూయా! అది దేవుని సామర్థ్యం ద్వారానే జరుగుతుందండి. అందుకే దేవుని వాక్యం వింటున్నప్పుడు ఎలా నడవాలో ఆ ప్రక్రియలో మనకు అర్థమవుతుంది. ఈమె యేసు ప్రభు గురించి ఎప్పుడైతే విన్నదో దేవుని ప్రజలకు సాయం చేసింది. ఇద్దరు వ్యక్తులకు సాయం చేసినప్పుడు గుర్తులు అడిగినప్పుడు వారు ఇస్తున్నారండి గుర్తు. ఎందుకంటే కుటుంబం అంతా రక్షించబడాలి. ఇప్పుడు ఎరుకో నాశనం అయిపోద్దండి. ఇప్పుడు ఇద్దరు ఎందుకు వచ్చారనుకున్నారు? ఎరుకోని
జయించడానికి. దేనికి వచ్చారు? యెరికోలో ఉన్న ప్రతి వ్యక్తిని, రాజుని జయించడానికి వాళ్ళిద్దరూ వచ్చారు. అంటే చూసి వెళ్ళి యెహోషువతో చెప్తారు ఆ వార్తని. వారు యెరికోని ముట్టడిస్తారు. యెరికో మీద విజయం ఇజ్రాయేల్ ప్రజలది ఇప్పుడు. మరి ఇజ్రాయేలులో ఉన్న ఈ అన్యుల కుటుంబాలు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఉండరు. దేవుడు నాశనం చేస్తాడు వాళ్ళని. మరి ఈ యెరికోలో దేవుని తెలుసుకున్న కుటుంబం ఎవరిది ఇప్పుడు? ఎవరిదండి? ఈ యెరికో పట్టణంలో దేవుని తెలుసుకున్న స్త్రీ ఎవరు? రాహాబే. ఇప్పుడు ఈ కుటుంబం రక్షించబడాలంటే ఈమె ఎవరి గురించి తెలుసుకుంది? యేసుప్రభు గురించి తెలుసుకుంది. ఇప్పుడు ఈ కుటుంబం రక్షించబడాలంటే ఆమెకు ఆనవాళ్ళు ఉంచాలి. అవునా? మరి వీరు ఇజ్రాయేల్ ప్రజలు యెరికో పట్టణం లోపలికి వెళ్ళి అదంతటిని ధ్వంసం చేస్తారు. ఇంకా దేవుడు ఎంచుకున్న కుటుంబాన్ని మాత్రం వారు ఏం చేయకూడదు. అదే మర్మం. అందుకు వారు ఒక గుర్తు వేస్తారు చూడండి. 17వ వచనం. ఆ మనుషులు ఆమెతో ఇట్లనరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగినట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఏం కట్టారండి కిటికీకి? ఎర్రని దారం. ఏం దారం? ఎర్రని దారం కట్టారంటే అర్థం ఏంటంటే ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏం చేయరు. కుటుంబం రక్షించబడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్రని దారం అంటే యేసు రక్తం అండి. ఎర్రని దారం అంటే ఏంటి? యేసు రక్తం. ఆమె యేసు రక్తం కింద ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది ఆమె? యేసు రక్తం కింద ఉందండి. మనం అందరూ ఇప్పుడు ఎవరు ఎక్కడున్నాం మనం? యేసు రక్తం కింద ఉన్నామండి. అందుకే ప్రతిరోజు పలకాలి, నేను యేసు రక్తం కింద ఉన్నానని. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని పలకాలండి. ఎప్పుడైతే పలికామో కుటుంబం అంతా రక్షించబడుతుందండి. ఎవరు రక్షించబడతారు? కుటుంబం అంతా. ఈమె కుటుంబం రక్షించబడిందండి. యెరికో పట్టణంలో ఈ అన్యురాయలైన ఈమె దేవుణ్ణి నమ్ముకొని ఒక విశ్వాసిగా మారింది. దేవుడు ఆమె ద్వారా కుటుంబం రక్షించాడు. ఎవరిని రక్షించాడు? కుటుంబాన్ని రక్షించాడండి. వీరేమిచ్చారు ఆనవాళ్ళు? 18వ వచనం. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టుము, నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ మీ ఇంట చేర్చుకొనుము. ఈమె ఎప్పుడైతే ఆ కిటికీకి ఎర్రని దారం కట్టి వారి కుటుంబస్తులందరినీ ఇంట్లో చేర్చుకుంది, చేర్చుకున్న తర్వాత ఆ కుటుంబం అంతా రక్షించబడిందండి. ఎందుకంటే దేవుని కాపుదల. దేవుని కాపుదల ఉన్న కుటుంబాన్ని ఎవరు ఈ భూమి మీద ముట్టలేరండి. హల్లెలూయా. ఎవరు ముట్టలేరు. ఇదే గొప్ప జ్ఞానం. అందుకే ప్రతిదినము మనం నమ్మి పలకాలండి. దేవుడిచ్చిన ప్రక్రియ ఇది. ప్రతిరోజు మనం పలకాల్సిందే. ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఎవరు? యేసుప్రభు అండి. ఎంతగా నమ్మి పలుకుతామో దేవుడి ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. చూడండి, మరలా ఈ ఇద్దరు మనుషులు యెహోషువ దగ్గరికి వెళ్ళి ఏం మాటలు చెప్పారో చూడండి జాగ్రత్తగా. 2వ అధ్యాయం 23వ వచనం. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించున్నాడు. మన భయం చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో ననిరి. ఏమన్నారండి? వీరిద్దరు మనుషులు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? యెహోషువతో ఏం మాట్లాడారండి? మరలా చదువుతాను చూడండి, మీకు అర్థమైనంత వరకు జాగ్రత్త చూడండి వాక్యాన్ని. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించి ఉన్నాడు. ఏం చేశారండి? యెహోవా మన చేతికి ఆ దేశమంతని అప్పగించి ఉన్నాడని పలికారు. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారండి? రాహాబు చెప్పిందండి. రాహాబు పలికిన మాట వీరు వచ్చి ఇక్కడ పలికారు అంతే. సరే, దేవుడు పనిచేసే విధానం, మాట పలికితే విజయం మందేనండి. ఆశీర్వాదం మనం అనుభవించేస్తాం మన జీవితంలో. రాహాబు పలికింది, కుటుంబం ఆశీర్వదించబడింది. అవునా? వీరు వచ్చి పలికారు, యెరికో మీద విజయాన్ని చూశారు. హల్లెలూయా. నమ్మి పలకడంలోనే ఉందండి అంతే. హల్లెలూయా. ఎంతమంది దేవుడిచ్చిన గొప్ప ఈ మర్మాన్ని తీసుకొని జీవితంలో పలుకుంటారో ఆశీర్వాదాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ఎంతమందికి అర్థమైందండి వాక్యం? ఎవరు స్పందించట్లేదు. దేవుడి సన్నిధిలో స్పందించండి, ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. దేవుడిచ్చిన మర్మం ఏంటి వాక్యంలో? దేవుడు మాత్రమే విడుదల చేయగలడు. ఇది వీరిద్దరు మనుషులు ఏం పలికారు? యెహోవా మన చేతికి అప్పగించి ఉన్నాడు ఆ దేశాన్ని. ఆమె ఏం పలికింది? మీదే విజయం అన్నది. దేవుని గురించి తెలుసుకుంటే విశ్వాసంతోనే వస్తాయండి మాటలు. ఎప్పుడైతే పలికామో దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో అనుభవిస్తాం.
హల్లెలూయా. అందుకు కుటుంబం అనేది ఎంతో ప్రాముఖ్యమండి. కుటుంబాన్ని దేవుడు నిర్ణయించాడండి. కుటుంబాన్ని రక్షించేది కూడా ఆయనే. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు మన సంఘంలోకి ఒంటరిగా వచ్చినప్పటికీ నా కుటుంబం అంతటికి రావట్లేదు అని మనం బాధపడాల్సిన అవసరం లేదండి. కుటుంబంలో ఒక వ్యక్తి నమ్మితే దేవుడు కుటుంబం అంతటిని రక్షిస్తాడండి. హల్లెలూయా. ఇది జ్ఞానంతో నడిపించబడాలి. ఇక్కడ కూడా దేవుడి జ్ఞానం తెలిసినప్పుడు మనం కుటుంబంలో ఎలా నడవాలో తెలుస్తుంది. దేవుడు నడిపిస్తాడు. సరే, దేవుడు హృదయం చూద్దాం చూడండి ఒకసారి. కుటుంబం ఎడల నిర్గమకాండం 12వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపజేయక దాటిపోయేదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఈ సందర్భం ఏంటంటే ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్తాడండి. ఇక్కడ మోషే లీడర్ చెప్తాడు, మీ దారబంధాల మీద గొర్రెపిల్ల రక్తాన్ని రాయమని. చూడండి, ముందు వచనంలో ఉంటుంది. నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని నుంచి కొనవలను. తరువాత ఇజ్రాయేల్ సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి. ఇక్కడ ఈ గొర్రెపిల్ల రక్తాన్ని దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడండి ఇజ్రాయేల్ ప్రజలతో. ఈ రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని మీ దారబంధాల మీద రాసుకోమని. దేని మీదండి? ద్వారబంధం మీద రాసుకోమన్నాడు. రాసినప్పుడు ఎవరు దాటిపోతారు? అందుకే చెప్పానండి, 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రజలకి దేవుడు అంత కాపుదలు ఇచ్చాడండి భూమి మీద. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి మీద దేవుడి ప్రజలు ఉన్నారు, దేవుని ఎరుగని ప్రజలు ఉన్నారు. అవునా? ఇక్కడ సందర్భం అదండి. దేవుని ప్రజలందరూ ఇప్పుడు ఎవరి కింద తేబడ్డారు? దేవుని ప్రజలు యేసు రక్తం కింద అండి. దేని కింద? యేసు రక్తం కింద. యేసు రక్తం కింద మనం ఉన్నప్పుడు కుటుంబాలుగా ఆయన రక్షిస్తూనే ఉంటాడండి. హల్లెలూయా. మనం ప్రతిదినం పలకాల్సింది ఏంటి? నేను యేసు రక్తం కింద ఉన్నానని. అవునా? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని నమ్మి పలుకుతూ ముందుకెళ్ళాలండి. అంతగా కుటుంబాన్ని దేవుడు దీవించాడండి. ఆయన అంగీకరించిన ప్రతి బిడ్డను ఆయన దీవించాడు. ఆ వ్యక్తి ద్వారా కుటుంబాన్ని దేవుడు ఆశీర్దిస్తాడు. హల్లెలూయా. అందుకే నమ్మి పలుకుతున్నప్పుడు కుటుంబం కూడా దీవించబడుతూనే ఉంటుందండి. ఎందుకంటే కుటుంబాన్ని అంత ప్రత్యేకంగా దేవుడు ఉంచాడంటే, కుటుంబం భూమి మీద అంత ప్రాముఖ్యమండి. దేవుడు నిర్ణయించాడంటే కుటుంబం ద్వారా దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కుటుంబాన్ని నిర్ణయించింది ఆయన. ఇప్పుడు కుటుంబంలో ఎవరెవరు ఉంటారండి? ఎవరుంటారు? కుటుంబంలో ఎవరు ఉండరా? ఎవరుంటారు చెప్పండి? భార్య, భర్త, పిల్లలు. అవునా? ఈ భూమి మీద అపవాది యొక్క గురి ఎవరి మీద ఉంటుందో తెలుసా? పిల్లల మీద ఉంటుందండి. ఎవరి మీద? ప్రాముఖ్యంగా పిల్లల మీదే. అందరి మీద ఉంటుంది గురి. వాడేం చేయలేడులేండి. ఎందుకంటే యేసు రక్తం, ఆయన యొక్క సిలువ బలియాగా ఈ భూమి మీద మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఇక్కడ జ్ఞానం ఏంటంటే, దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు దేవుడి సన్నిధికి నడిపించాలండి. ఎక్కడికి నడిపించాలి? వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళు చిన్నపిల్లలే, వాళ్ళకి ఏం తెలుస్తుందిలే అని వదిలేకుండా వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వారి హృదయం ఏంటో తెలుస్తుంది. ఏమవుతుందండి? ఆ బాధ్యత తల్లిదండ్రులకి దేవుడు ఇస్తాడండి, ఆ సామర్థ్యం. పిల్లల విషయంలో వెళ్ళి మాట్లాడాలండి. ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఏం చేయాలి? దూరం నుండి చిన్నపిల్లలే అని చూపుతో క్యాలిక్యులేట్ చేయకూడదు. దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వారి హృదయంలో దేవుడు ఇంచాడు, అది బయటకు వస్తుంది. చాలా ప్రాముఖ్యమేంటి అది. సరే చూడండి, చూపిస్తాను మీకు. నిర్గమకాండం 10వ అధ్యాయం 9వ వచనం.
నిర్గమకాండం 10వ అధ్యాయం 9వ వచనం. నిర్గమకాండం 10వ అధ్యాయం 9వ వచనం. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళుదమనెను. అందుకు అతడు, యెహోవా మీకు తోడై యుండునా? నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా, ఫరో సముఖము నుండి వారు బడిరి. ఈ వచనంలో చెప్తాను చూడండి. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎవరి దగ్గర బందీగా ఉన్నారు? ఫరో దగ్గర. అవునా? మోషే వెళ్ళేమంటాడు, మేము పండగ చేసుకోవాలి, ప్రజలను విడిపించని, యెహోవా దేవుని ఆరాధించుకోవాలి, విడిపించని, అందరినీ విడిపించాలని అడుగుతాడు. ఫరో ఏమంటాడంటే, మీలో పురుషులు వెళ్ళండి, మీ కుమారులు కుమార్తెలు రారు అంటాడు. ఏమంటాడు? ఈ వచనం అర్థం అదేనండి. మళ్ళీ చదువుతాను చూడండి. అందుకు అతడు 9వ వచనం. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళుదామనెను. అందుకు అతడు, యెహోవా మీకు తోడయుండునా? నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చేదనా? ఏమంటున్నాడండి ఫరో? మీ పిల్లలను పోనిచ్చేదనా అంటున్నాడు. జాగ్రత్త వినండి, చాలా ప్రాముఖ్యమండి. మీ పిల్లలను పోనిచ్చేదనా అంటే గురి ఎవరి మీద ఉంది? ఫరోది పిల్లల మీద ఉందండి. ఫరో అంటే అక్కడ అపవాది. ఎవరు? అపవాది. దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు దేవుడి సన్నిధికి నడిపించాలండి. ఎక్కడికి? వాళ్ళకి ఏం తెలియదులే, వాళ్ళు ఏమని వదిలేస్తే లోకంలోని ఈ భూమి మీద అపవాది కూడా ఉన్నాడు. ఎవరున్నారు? అపవాది కూడా ఉన్నాడండి. చూశారు కదా ఎంతమంది చదువుకునే పిల్లలు, కాలేజీకి వెళ్ళిన అమ్మాయిలు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో దేవుడు తెలియకపోతే. అవునా? దేవుడి ప్రజలండి, దేవుడు తెలియని ప్రజలకి. అవునా? ఇప్పుడు దేవుని ఎరిగిన మనం దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు వారిని ఎక్కడికి నడిపించాలి? ప్రాముఖ్యంగా మూలం ఎక్కడ? సంఘం అండి. ఎక్కడికి? సంఘం. కాపుదల ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి? ఎక్కడండి? సంఘంలోనే. జ్ఞానం ఎక్కడ ఇవ్వబడుతుంది? సంఘంలోనే, బయట కాదండి. బయట తిరిగితే వాళ్ళకి ఏ జ్ఞానం ఉండదు, అజ్ఞానంగానే ప్రవర్తిస్తారు. దేవుడి సన్నిధిలో యేసు ప్రభు గురించిన మాటలు విన్నప్పుడు వారికి జ్ఞానంతో నిండుకుంటాడు, ఆయన స్వరం విన్నప్పుడు. బయట తిరిగితే అజ్ఞానంతో నింపబడతారండి. దేంతోని? అజ్ఞానమే, ఏముండదు వాళ్ళకి. తర్వాత అయ్యో దేవుడి జ్ఞానం లేక నా పిల్లలు ఎలాగైపోయారని కాకుండా, దేవుడి జ్ఞానం వాళ్ళు పొందుకోవాలి, వారు దేవుడి సన్నిధికి రావాలి అని ఆశపడినప్పుడు దేవుడు తీసుకొస్తాడండి. మనం ఎంతగా కుటుంబాల మీద నమ్మి పలుకుతుంటామో దేవుడు తీసుకొస్తాడండి. హల్లెలూయా. అంత ప్రాముఖ్యం ఏంటి అది. ఇక్కడ ఫరో చూపు ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఎవరి మీద ఉందండి? చిన్న పిల్లల మీద ఉందండి. పిల్లల మీద ఉంది. పెద్దోళ్ళు వదిలేశాడు, పురుషుల్ని మీరు వెళ్ళి చేసుకోండి అని. హల్లెలూయా. అందుకే దేవుడిచ్చిన ఈ గొప్ప జ్ఞానాన్ని మన వాక్యంలో తెలుసుకొని కుటుంబంలో ఎలా వెళ్ళాలో దేవుడు నేర్పిస్తాడండి వాక్యం ద్వారానే. వాక్యంలో ఏముంది? ఇప్పుడు వాక్యంలో ఏముందండి? జీవం ఉందండి. వాక్యంలో ఏముంది? జీవము. దేవుడి గొప్ప జ్ఞానం ఉంది. దేవుడి జీవము, దేవుడి గొప్ప సామర్థ్యం ఉందని గ్రహించాలండి వాక్యంలో. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన ఏమొస్తుందండి? విశ్వాసం వస్తుంది. ప్రతిరోజు మన జీవితంలో పలకాలి. అవునా? రాహాబు ఏం పలికింది? మీ దేవుడు గొప్పవాడు, విజయాన్ని ఇచ్చాడని. యెహోషువ పంపిన దూతలు ఏం పలికారు? ఆ దేశం మీద విజయం మందే అని. అవునా? ఈ ప్రక్రియ అంతా దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు మనకి? ఇందులో వెళ్ళమని. హల్లెలూయా. సంఘానికి ఎందుకు తీసుకొచ్చాడని మనం రక్షించుకొని యేసు ప్రభు గురించి తెలుసుకొని ముందుకు వెళ్ళిపోవడమేనండి. ప్రతిదినము మన జీవితంలో మనం పలకాలి, నేను క్రీస్తు చేసినందుకు దేవుని నీతినని. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం ఏమయ్యాం? ఇప్పుడు నీతిమంతులు అయ్యామండి. మనం ఇప్పుడు ఎవరి రక్తం కింద ఉన్నాం? యేసు రక్తం కింద ఉన్నామండి. ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆ రక్తం కింద ఉన్నారో ప్రతి కుటుంబం రక్షించబడిందండి. ఇజ్రాయేల్ ప్రజలందరూ రక్షించబడ్డారు. అవునా? రాహాబు ఎర్రని దారాన్ని కిటికీకి ఎవరు కట్టారు? ఇంటి కిటికీకి ఎవరు కట్టారండి? ఇద్దరు దూతలు ఎర్రని దారాన్ని కట్టారు. ఎర్ర దారాన్ని కట్టారంటే అర్థం ఆ కుటుంబం ఎవరి రక్తం కింద ఉంది? ఇప్పుడు యేసు రక్తం కింద ఉంది. మనం అందరూ ఇప్పుడు యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిపోయామండి. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు పాత నిబంధనలో యేసు రక్తం కింద ఉన్నారు వాళ్ళు. క్రొత్త నిబంధనలో మనల్ని ఆయన రక్తంతో కడిగి నీతిమంతులుగానే తీర్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదం ఎవరిది? చెప్పండి. యేసుప్రభు జీవంలోనే అన్నీ ఉన్నాయండి. మనకు భూమి మీద అనుభవించాల్సిన ప్రతిదీ ఆయన ఇచ్చాడు. ఆయన
యేసు ప్రభులో. హల్లెలూయా. ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆయన జీవాన్ని అనుభవిస్తూనే ఉంటాం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. కుటుంబాన్ని నడిపించేది ఎవరు ఇప్పుడు? ఎవరండి? ఎవరు నడిపిస్తారండి? ఆయనే. అవునా? మనల్ని నడిపించేవాడు ఆయనే, ముందుకు తీసుకెళ్ళేది ఆయనే. ఈ భూమి మీద ఆయన ఇచ్చిన గొప్ప సామర్థ్యంతో తీసుకెళ్తాడండి. హల్లెలూయా. ఒకరిని 1000 మందిగా చేస్తాడు ఆయన. ఎంతమందిని అండి? 1000 మందిని. ఆయన వెలుగు ఏమవుతుంది? ఆయన మహిమ ప్రకాశిస్తుంది మనలో. దేవుడు అంత గొప్ప కృపను మనందరికీ ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా, పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా, నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే, అర్హత నాకిచ్చుటకు అవమానమొందితివే, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే, జీవము నాకిచ్చుటకు మరణమునందితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శిలువలో ఆయన శరీరంలో శిక్ష అంతటిని భరించాడు. శిక్ష అంతటిని భరించాడు ఆయన శరీరంలో. ఈరోజు మనలందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చాడు. మనం ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని అనుభవించాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. సమయంలో ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత నాకు కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తమంతటిని చిందించాడు. ఆయన ఎంతగానో చిందించాడు. ఆయన ఈ దినం ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనలందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఆయన ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలికి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ గొప్ప కృపను మీరు మా అందరికి ఇచ్చిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మీరు మమ్మల్ని రక్షించుకొని మీ సన్నిధి తీసుకొచ్చారు నాయన. మీ సన్నిధిలో ఉంచి మీ గొప్ప కృపావాక్యాన్ని మాకు బోధించిన విధానం బట్టి వందనాలు. అవును దేవా, రాహాబు మీ గురించి విని పలికింది నాయన. పలికి మీ గొప్ప కృపను అనుభవించిందయ్యా. కుటుంబం అంతా మీరు రక్షించారయ్యా, మీకు వందనాలు. మీ రక్తం కింద ఆమెను తీసుకొచ్చారు నాయన, మీకు వందనాలు. మీరు రక్షించారయ్యా ఆమెను, ఆమె కుటుంబాన్ని, మీకు వందనాలయ్యా. ఆ వార్త గురించి విని యెహోషువకు ఆ ఇద్దరు దూతలు వెళ్ళి జరిగింది చెప్పారు నాయన. ఆ దేశాన్ని దేవుడు మనకి ఇచ్చాడని వారు విశ్వాసంతో పలికారు నాయన, మీకు వందనాలు. అంత కృపను వారికి ఇచ్చారయ్యా, మీకు వందనాలు. అదే కృపను ఈ దినం మా అందరికి ఇచ్చిన విధానం బట్టి వందనాలు. నమ్మి మీరు ముందుకు వెళ్ళమంటున్నారు నాయ, నమ్మి పలికి ముందుకు వెళ్ళమంటున్నారు నాయన, మీకు వందనాలు. ఇంత కృపను మీరు మా అందరికి ఇచ్చిన విధానం బట్టి వందనాలు. వందనాలయ్యా. ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను నాయన. దేవా, ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో మీ కృపను మీ జ్ఞానంతో నడిపించుకోమని వేడుకుంటున్నాను. నడిపించుకోండి అయ్యా. ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే
మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను నాయన. మీరు పొందిన దెబ్బల వల్ల స్వస్థతనైనా మీకు వందనాలు. మీరు గొప్ప కృపను మీరు విడుదల చేసినందుకు వందనాలు దేవా. అలాగే మమ్మల్ని అందరినీ మీరు నడిపించుకోమని, మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని వేడుకుంటున్నాను. మీ కృపా వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించుకోమని వేడుకుంటున్నాను నేను. ఇంకా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించుకోమని వేడుకుంటున్నాను నేను. మీ వాక్యంలో గొప్ప మర్మాన్ని, ఆ జ్ఞానాన్ని, దేవ వాక్యంలో ఆ జీవం దేవ మేము పొందుకొని ముందుకెళ్ళే గొప్ప కృపలోకి మమ్మల్ని అందరినీ నడిపించుకోమని వేడుకుంటున్నాను నేను. దేవా, మమ్మల్ని అందరినీ మీరే వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్. ఆమేన్.